నీ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టతో చంపేకు తెలుసు నువ్వు దైత్యుడా. నమస్తే మేడం. ముగ్గురు కామనర్స్ అక్కడున్న ముగ్గురు జ్యూరీని ఇంప్రెస్ చేసి టాప్ 50 లో సీట్ ని సంపాదించి అగ్ని పరీక్షకి అర్హత సాధించారు. తెలుసు, నాకు తెలుసు జాక్. ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. కంటెండర్స్ కాస్త కంటెస్టెంట్స్ అవ్వడానికి తహతహలాడుతున్నారు. నవదీప్ ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆహా, ఇద్దరు అన్నయ్యలతో అదే కదా, అప్పుడే చుట్టాలైపోయారంటరా? అది కదుగు. కానీ ఆ ఫ్రెండ్షిప్ ముందు ముందు ఎల్లాక ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలీదు. తమ్ముడే కరెక్ట్ గా చెప్పావయ్యా, సూపర్. నువ్వు అన్నట్టు తమ్ముడే ప్యాకెటే. ఆ సోఫాలో కూర్చొని ఈ రోజు చాలా హాయిగా మిగతా వాళ్ళు ఎలా చూస్తుంటారు, ఎలా ఏం చేస్తుంటారు అని చూసి ఎంజాయ్ చేయండి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఫస్ట్ హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకున్నా? మరి రాజకుమారి మా బ్రదర్ చేసి చెప్పాను. ఏమన్నారు మీ బ్రదర్? నమ్మలా అసలు. నేనే నమ్ముతావు నన్ను? చవరే ప్లీజ్ రా రే, నమ్మరా రే, ప్లీజ్ రా రే. నేను ఫస్ట్ పేరెంట్స్ కి కాల్ చేశాను. వాళ్ళు వచ్చి మా మదర్ అయితే నాకు తెలుసు నువ్వు హౌస్ లో వెళ్తావు, కప్పు కూడా కొడతావు అని ఫిక్స్ అయిపోయింది మా అమ్మాయి. అవునా? అక్కడ కూర్చోవడానికి 18 మంది వెయిట్ చేస్తున్నారు. ఆ 18 మందిలో మనకి కావాల్సింది 12 మంది మాత్రమే. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అందరికి, హాయ్ వెల్కమ్. రై, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? అదే ఎవరు వీళ్ళంతా? మనం సెలెక్ట్ చేసిన వేరే గెటప్ లో ఉన్నారు, ఇప్పుడు అంతా వేరేలా ఉన్నారు. నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. అమ్మో, ప్రతి క్షణం మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ చావో రేవో తేల్చుకోవాల్సిన టైం ఇది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఓపెన్ ఇట్. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇట్స్ వెజిటబుల్ వేస్ట్. ఎందుకు? కొన్ని వెజిటబుల్స్ ని కుళ్ళబెట్టి వీలైనంత కంపు కొట్టేలాగా వాటిని చేశామన్నమాట. జరుగుతుంది. ఆ చెత్తలో మీరు ఎంతసేపు వితౌట్ కమింగ్ అవుట్ ఉండగలుగుతారా అనేది చెక్ చేస్తారు. ఆ గ్లాస్ లో ఉన్నది పూర్తిగా తాగేసి ఆ గ్లాస్ ని లాగా మీ విన్నింగ్ కప్ లాగా పట్టుకున్నోడే డేర్ ని ఫినిష్ చేసినట్టు. ఓకే అర్థమైంది. నెక్స్ట్ దానికి మించి టాస్క్లు కూడా ఉంటాయి కావచ్చు, బట్ చేసేస్తారు. దానికి మించినప్పుడు ఇదెందుకు? యు సిట్. కూర్చోనా? అలాగే. ఈ డేర్ చేయడానికి అసలైన వ్యక్తులు నువ్వు రామ్మా. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూర్ కదా. అంటే నీకెవరు కావాలి ఆ పొజిషన్? ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? Shalini, you choose which side? I'll go with this side because Abhijit. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. Shalini, ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. Fantastic, both of you. చెప్పండి. ఈ పరేగొంతు మళ్ళీ దిగిందే. Get inside. ఇలానే తీయాలా? అదే చెప్పా. సారీ, కరెక్టే, మర్చిపోయాను. ఎన్ని? 3? ఓకే, గో. నెంబర్ లేదా? మళ్ళీ పో ఫస్ట్ చూసుకోవాలి కదరా. 5 4 3 2 1. కంగ్రాచులేషన్స్. కొంచెం అలసిపోయాం కాబట్టి కొంచెం రిఫ్రెష్ అయిదాం. లెట్స్ గెట్ పర్సనల్. ఎంతమందికి ఇక్కడ లవ్ స్టోరీస్ ఉన్నాయి చెప్తారా? అందరికి మీకు లేదా? ఎక్స్ కి కాల్ చేసి నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా, కుదిరితే మళ్ళీ లవ్ చేసుకుందాం, మీ లైఫ్ లోకి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. నువ్వంత ప్రేమగా మాట్లాడినప్పుడు అనుకున్నానే ఇటువంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. ఫస్ట్ పట్టుకుంటారు. ఈ పరుగు చూసి నా లైఫ్ లో ఎన్నో చీరలు చూశాను కానీ ఈ టైప్ చేసి చూడలేదు సార్. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్.
హాయ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్ ఐ లవ్ యూ సో మచ్. ఈ ప్రేమ కన్నా దరిద్రమైంది ఇంకోటి ఉండదు స్వీటీ. వాట్ డిడ్ హి సే? లైక్ ఇట్స్ ఆల్రెడీ హి సెడ్ దట్ ఇట్స్ ఆల్రెడీ డన్. వై ఆర్ యు డూయింగ్ దిస్ అగైన్? ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు. మనిషే వద్దు అని అనుకున్న తర్వాత అడుక్కోవడం, ఇదంతా చేయడం, ఇది కదా అసలైన డేర్ అంటే. క్లాప్స్ బా. ప్రేమించడం ఈజీయే గానీ బ్రేకప్ చేసుకోవడం, ఆ గుర్తులు మర్చిపోవడం కొంచెం కష్టమే. రొమ్మ కష్టం బ్రో, రొమ్మ కష్టం బ్రో. నేను చెప్పబోతున్న ఈ పదాలు మీరు టాటూ వేయించుకోవాలి పర్మనెంట్. ఎక్కడ? కెమెరాస్ కి కనపడేలాగా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? 10 people భవాని, 10 people ఐ లవ్ బిగ్ బాస్ అని వేసుకుంటానన్నారు, కానీ పదాలు అవి కావు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు 10 మంది. సో మేము అనుకుంటున్న లొకేషన్ ఫోర్ హెడ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫస్ట్ ఆప్షన్ తెలుగులో తూ నా జీవితం. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బాగుతారు. తూ నా బతుక తూ నా బతుకో. ఓకే నెక్స్ట్. నేను ఇప్పుడు ఎప్పటి నుంచో వేయించుకుందామని అనుకున్నా కానీ ఏమిటి తూ నా బతుకనే? తూ నా బతుకు టూ అని చెప్తే బ్యాక్ ఆఫ్ అవుతారు అని అనుకున్నాం, కానీ ఎవరు బ్యాక్ ఆఫ్ అవ్వలేదు, అందరూ అలానే స్టాండ్ తీసుకున్నారు. ఎవడు తగ్గటల, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. ఫస్ట్ ఎవరైనా పట్టుకుంటే బాగుండని అనిపిస్తుంది, నేను పక్కన ఉంటాను ఫస్ట్ కి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నీ పొజిషన్ లో ఉంటే నేను ఏం చేసేవాడినో తెలుసా? పెట్టేసుకుని సి పెట్టేసేవాడిని. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ జుట్టు ఎంతో అద్భుతంగా ఉండేది. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఇక్కడ వరకు ఉండింది. యాంకరింగ్ చేస్తూ 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 ఇక్కడ వరకు వచ్చేసింది. ఉన్నవే 3 ఏకలు, ఇంకా ఎక్కువ టెన్షన్ ఎక్కువైపోతే 3 ఏకలు పడిపోయి అనుకో బుర్రపాడు. ఏందే బాగా అక్క ఇది, అందరు వస్తే మా పని ఎట్లనే అయ్యేది. అందుకే నన్ను సెలెక్ట్ చేసుకోండి అంట. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బాగుతారు. సారీ ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబాయ్. 2, 1 go. రే చాలా పాపం రా రే, చాలా పాపం రా. ఈ డేరు కేవలం మీరు చేస్తారా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే. యాక్చువల్ గా హెయిర్ కట్ లేదు అని అంటాను అనుకున్నావా? ఝాన్సీ ఏమనిపిస్తుంది? మిస్ అయిన ఛాన్స్ అనిపిస్తుంది. మిస్ అయినా అనిపిస్తుందా? ఇంకా కొంచెం కూడా పిక్ టైప్. గ్రేట్ మ్యామ్ చేయడం. గ్రేటా? కండ్రెప్పలు గుండు కొడిచేదేమనుకున్న బాయ్స్ కి. అలాంటి ఆలోచనలు మాకు లేవు, ఐడియాలు ఇవ్వకు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్వేస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నవదీప్ గారు చేస్తే నేనైతే గుండె చేయించేసుకునేదాన్ని. ఇదేంటండి? అదే నవదీప్ గారు చేస్తేనే. ఏ బాగి, మీ ఆయన ఏంటి ఫారిన్ లేడీ వచ్చింది? అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసి నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. ఎస్ బాగి, కంగ్రాచులేషన్, నువ్వు ఇప్పుడు ఒక కంటెస్టెంట్ అయిపోయావు. కంగ్రాట్స్ రావు గారు. రెండిటిలో డైరెక్ట్ గా టాప్ 15 కి వెళ్లే ఛాన్స్ కార్డ్స్ ఉన్నాయి, రెండిట్లో ఇంటికి వెళ్లే ఎగ్జిట్ కార్డ్స్ 2 ఉన్నాయి. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏమంత్ ఇలా పొద్దున్న లేచి నా మొహం నేనే చూసుకున్నట్టు. ఏ బురదలో ఆడిషన్స్ తో మొదలెట్టాడు, అదే బురద వల్ల ఈ రోజు ఇంటికి కూడా వెళ్తున్నాడు.